ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ చేసిందేమీ లేదని టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏదో చేస్తున్నట్లు బిల్డప్పిస్తున్నారని విమర్శించారు. ఇక ఈ 5 ఏళ్లలో అన్ని ఛార్జీలను పెంచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు లోకేష్. జగన్ సిద్ధం సభలకు జనాలు రావడం లేదని, దీంతో గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్తో జనాలు వచ్చినట్లు చూపిస్తున్నారని సెటైర్ వేశారు. ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలు వదిలారని ఎద్దేవా చేశారు. జగన్ కు ప్రజల మద్దతు లేదని, ఎంత ప్రయత్నించినా ఆయన్ను చిత్తుగా ఓడించడం ఖాయమని లోకేష్ పేర్కొన్నారు. బిల్డప్ బాబాయ్ వచ్చాడు. ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి? సైకో జగన్. బిల్డప్ బాబాయ్ మధ్యన సిద్ధం సభ అని పెట్టాడు. జనరల్ గా పులియో సింహం చూస్తే భయపడతారు, కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ ని చూసి భయపడ్డాడు. అక్కడ సభలో మొత్తం గ్రీన్ మ్యాట్లు వేశారు తల్లి. ఎటుగో సభకి ప్రజల్లా రారు, గ్రీన్ మ్యాట్ ద్వారా గ్రాఫిక్స్ చేయాలని ప్రయత్నించారు. ఏకంగా వాళ్ళ పార్టీ మౌత్ పీస్ ఉంది, ఛానల్ ఉంది, ఏంటది దొంగ పేపర్ దొంగ టీవీ ఉంది, సాక్షి. వాళ్ళు చూపించిన విజువల్స్ కూడా ఖాళీగా కనపడినాయి. కానీ అక్కడ ఉన్న అరగంట స్టార్ అంబటి రాంబాబు, బెట్టింగ్ స్టార్ అనిల్ ఏకంగా నన్ను తిట్టారు. పదే పదే లోకేష్ ఒక డ్రోన్ పంపించాడు, ఖాళీ కుర్చీలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళు చెప్పారు.